brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అక్కడి మిర్చికే కాదు రాజకీయాలకు కూడా ఘాటు ఎక్కువే. అందుకే కీలకమైన జిల్లా పరిషత్లో నాటకీయ పరిణామాలు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి దూకిన చెక్ పెట్టే పనిలో ఉన్నారట సొంత పార్టీ నేతలు. అధికార కూటమి ఓవైపు, విపక్షం మరోవైపు పట్టు సాధించేందుకు పరస్పరం చేస్తున్న ప్రయత్నాలు కాకరేపుతున్నాయి. గుంటూరులో పొలిటికల్ కారం, జెడ్పీ పీఠం చుట్టూ రాజకీయం, పార్టీ మారిన చైర్పర్సన్ కు చుక్కలు కనిపిస్తున్నాయా? ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో రాజుకున్న వేడి ఇప్పట్లో తగ్గేలా లేదు. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా పాలక ప్రతిపక్షాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ స్థానిక సంస్థలపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న కూటమి సర్కార్ గుంటూరు జెడ్పీ పీఠంపై కన్నేయడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వం మారకముందే కండువా మార్చేసిన జెడ్పీ చైర్మన్ హెన్రీ క్రిస్టినా వైసీపీకి పెద్ద షాక్ ఇస్తే ఇప్పుడు ఆమెకు రివర్స్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట వైసీపీ సభ్యులు. జిల్లా పరిషత్ కూటమి వశమైపోనుందనే ప్రచారం ఊపందుకున్న వేళ ఇక్కడ తాజా పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. గుంటూరు జెడ్పీలో 57 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఇంతకుముందు వైసీపీకి 54 మంది సభ్యుల బలం ఉంది. అందుకే అంతా సాఫీగా సాగిపోయింది. జెడ్పీ చైర్మన్ గా ఉన్న హెన్రీ క్రిస్టినా టీడీపీలో చేరడంతో సీన్ మారిపోయింది. సాధారణ ఎన్నికల్లో కూటమి గ్రాండ్ విక్టరీ నమోదు చేయడంతో మరో 11 మంది వైసీపీ జెడ్పీటీసీలు టీడీపీ కండువా కప్పేసుకున్నారు. కూటమి బలం 13కు పెరగ్గా 41 మంది జెడ్పీటీసీలు వైసీపీలో మిగిలిపోయారు. ఎక్స్ఎఫ్సిఓ సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కలుపుకొని మొత్తంగా కూటమికి 29 మంది ఉన్నారు. అయినా సరే కూటమి వేస్తున్న ఎత్తులు చిత్తవుతున్నాయట. టీడీపీలో చేరిన జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినాకు వైసీపీ సభ్యులు సహాయ నిరాకరణ చేస్తుండడం ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఏడాది జెడ్పీ బడ్జెట్ ను కూడా ఆమోదించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ జెడ్పీటీసీలు హాజరు కాలేదు. క్వారం లేకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. వైసీపీ వాళ్ళు రాకున్నా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరై ఉంటే కోరం ఉండేది, బడ్జెట్ కు ఆమోదం దక్కేది. కానీ అలా జరగకపోవడంతో ఇప్పుడు జెడ్పీ వ్యవహారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఏప్రిల్ 9న మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈలోగా అమల్లో పెట్టేందుకు పాలక ప్రతిపక్షాలు ఎవరికి వారు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. తమకు సపోర్ట్ ఇస్తున్న 13 మంది సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సాయంతో కోరమయ్యేలా చూసుకుని బడ్జెట్ ఆమోదింపజేసుకోవాలని టీడీపీ భావిస్తుంటే ఈసారి మీటింగ్ కు హాజరై జెడ్పీ చైర్పర్సన్ కు చెక్ పెట్టాలని వైసీపీ సిద్ధమవుతోంది. దీంతో బడ్జెట్ ఆమోదం పొందుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వాసం పెట్టే బలం ఉన్నప్పటికీ 4 ఏళ్ల పదవీ కాలం పూర్తి కాకపోవడంతో వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అదనుగా మరికొంతమంది జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఎవరి పాచిక పారుతుందో చూడాలి.